క్యాండిల్ హోల్డర్స్ తయారు చేయడానికి మనకు కావాల్సింది ఫస్ట్ కార్డ్బోర్డ్ లాంటిది లేదా అట్టలు ఉంటాయి కదండి. మన ఇంట్లో తెచ్చుకున్నటువంటి ఏవైనా వస్తువులకు సంబంధించి షూస్ బాక్సెస్ కావచ్చు, స్వీట్ బాక్సెస్ కావచ్చు, లేదా ఏవైనా పెద్దగా అమెజాన్లో అలా ఆర్డర్ ఇచ్చినప్పుడు మనకి ఇలా బాక్సెస్ వస్తాయి కదండి, గట్టిగా ఉన్నటువంటి స్ట్రాంగ్గా ఉన్న వాటిని చూసి తీసి పెట్టుకోవాలి, వాటిని పారేయకుండా. సో మనకు కావాల్సింది ఇలా కార్డ్బోర్డ్ కావాలి. అండ్ వచ్చేసి నెక్స్ట్ మనకు కావాల్సిన నచ్చిన రంగుల్లో తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి ఫోమ్ షీట్స్ కావాలండి. నేను వచ్చేసి పింక్ కలర్లో రాణి పింక్ ఫోమ్ షీట్స్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ముత్యాలండి, హాఫ్ బీడ్స్ అంటే ఇలా సగానికి కట్ చేసి ఉన్నటువంటి బీడ్స్ మనకి మార్కెట్లో దొరుకుతాయండి, ఈ ముత్యాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫెవిగ్లూ. నెక్స్ట్ ఇలా గోల్డెన్ రంగులో ఉన్నటువంటి బాదం షేప్లో ఉన్న ముత్యాలు కూడా తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ గ్రీన్ కలర్ కుందన్స్ తీసుకున్నాను. అండ్ కత్తెర కూడా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు మనకు కావాల్సినటువంటి ఈ క్యాండిల్ హోల్డర్ డెకరేటివ్ ఐటమ్ ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను. చూడండి, నేను మీకు ఒక అట్ట కావాలని చెప్పాను కదండి. నాకు కావాల్సినటువంటి ఒక అట్టని 10x10 అంటే స్కేల్తో స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నానండి. 10x10 మీకు మీరు కావలిస్తే ఇంకా చిన్నగానైనా తీసుకోవచ్చు లేదా పెద్దగానైనా తీసుకోవచ్చు. ఇంచెస్లో వచ్చేసి నేను 10x10 తీసుకొని ఈ అట్ట ముక్కకి ఫెవిగ్లూ అతికించి చూడండి ఇలా నేను ఒక బ్యూటిఫుల్ పీస్ తయారు చేసుకున్నానండి. సో ఇప్పుడు మనము దీనికి 1x1 గ్లూ అతికిస్తూ మొదట ఈ హాఫ్ బీటెడ్ ముత్యాలను అతికించి తర్వాత కుందన్స్ అండ్ మిర్రర్స్ అవన్నీ అతికించుకుందాం. చూడండి ఇలా 4 వైపులా ఈ బాదం షేప్లో ఉన్నటువంటి ముత్యాలని కూడా అతికించుకోవడం జరిగిందండి. అయిపోయిందండి మన ఈ డెకరేటివ్ పీస్. దీన్ని మనము ఆల్రెడీ ఇంతకుముందు ప్రోగ్రామ్ చూసుకున్నట్టు ముగ్గుల్లాగా అలంకరించుకోవడానికి మధ్యలో సెంటర్ పీస్గా చేసుకున్నటువంటి డెకరేటివ్ ఐటమ్తో పాటు వీటిని కూడా మనము ముగ్గులాగా అరేంజ్ చేసుకోవచ్చు, క్యాండిల్ హోల్డర్గా కూడా చేసుకోవచ్చు అండి. సో వీటితో పాటు నేను ఇలా ఒక సెట్ చేసుకున్నాను. చూడండి, ఇలా 2 కానీ 4 కానీ 6 లేదా 8 ఇలా సెట్